మా మేడం సందర్భం మా కాలేజ్ కూడా మంచిది. ఆ ఒక్కరు మేడం వల్ల మేము అందరికీ సపోర్ట్ ఉంది. ఆ ఒక్కరు మేడం ఫోన్ యూజ్ చేసినాం అంటే ఇక్కడ ఫోన్ అలౌ లేదు, కానీ మేము ఫోన్ అలౌ అంటే రాంగ్ తరపున మేము ఫోన్ యూజ్ చేస్తున్నాం. అయితే మా మేడం వాళ్ళకి తెలిసింది, ఎట్లా తెలిసిందో తెలియదు. ఫోన్ తీసుకోరండి అని అన్నారు. మమ్మల్ని లైబ్రరీలో కూర్చోబెట్టిండ్రు. అయితే ఫోన్ ఇస్తారా ఇయ్యారని అన్నారు. ఇక కాసేపు ఆగి ఇయ్యమని చెప్పిన మళ్ళీ ఏమంటారు, మీరు ఫోన్ ఇస్తే మీ పర్సనల్ చెక్ చేయమని అన్నారు. ఒక గంట పర్సనల్ చెక్ చేయమని అన్నారు. ఒక గంట ఒక 2 గంటలు ఆగి మాకు ఫోన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ చెక్ చేసింది, మా పర్సనల్ అన్ని చూసింది. 10 మంది దగ్గర పడుకున్నదని నేను ఫైనల్ బీతో చదువుతున్నా. మొన్న మా దగ్గర ఫోన్స్ దొరికినాయి. అయితే మేడమ్స్ వాళ్ళు చెక్ చేసి ఫోన్లు ఇవ్వమని చెప్పారు. మేము ఇవ్వలేము సార్. అప్పటికైనా పర్సనల్స్ చెక్ చేయం, ఫోన్లు ఇస్తే అది ఇదని చెప్పారు సార్ మేడమ్స్ వాళ్ళందరూ. మేము ఇస్తామని కొందరు తీసుకొని వచ్చి మేడమ్స్ వాళ్ళకి ఇచ్చారు సార్. ఇంకా కొందరు ఇవ్వలేరు. అయితే మళ్ళీ మేము ఎందుకు చెక్ చేయకూడదు మీ పర్సనల్స్ అని మళ్ళీ మొత్తం చెక్ చేసేది సార్. వాట్సాప్ చెక్ చేసిరు, మళ్ళీ గ్యాలరీ చెక్ చేసిరు, ఇలాంటి ఏమైనా ఫొటోస్ దిగేటి అని అన్నారు సార్. మొత్తం మెసేజ్లు అన్ని చదివి మా జూనియర్స్ వాళ్ళకి చెప్తున్నారు సార్. జూనియర్స్ వాళ్ళకి చెప్తే నిన్న మీటింగ్ జరిగింది సార్ మా జూనియర్స్ వాళ్ళకి చెప్తున్నారు కదా, జాబ్ తెచ్చుకుంటే ఎన్ని పైసలతోటి వేరే వాళ్ళతో పడుకోవచ్చు, జాబ్ చేయండి ఫస్ట్, మీరు మీ సీనియర్స్ లాగా మీరు కాకండి. మీరు ఇంకెక్కడెక్కడ ఫోన్లు దాచుకుంటారో అన్ని బట్టలు విప్పి తీస్తా అని అంటున్నారు సార్. మీరు ప్రిన్సిపల్ మేడం చెప్పలేదా? కైలాస కొండల్లో కొలువైనోడా, పైడి కాంతుల వాడా, ఎల్లా ఎల్లా లోకాల